తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మరణాత. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. నిర్గమకాండం 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవుడు వాగ్దానము చేసిన ఆ వాగ్దానపు భూమిలోనికి మరి ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి మరి ఆ ప్రక్రియలో దేవుడు వారికి ఎన్నో ఆజ్ఞలను ఇవ్వడము, వాటిని పాటించమని చెప్పడము, అలాగే ఆయన మార్గములో నడవమని చెప్పడము మనము చూస్తాం. అలాగే మరి దేవుడు వారికి ఆహారం లేనప్పుడు ఆహారము దయచేసి ఉన్నాడు. మరి నీరు లేని సమయంలో బండ నుంచి నీరుని వారికి దయచేయడం మనము చూస్తాం. ఇక్కడ కూడా దేవుడు మీకు ముందుగా ఒక దేవదూతని పంపించదను అని చెప్పడం మనము చూస్తాం. మన మార్గములన్నిటినీ కూడా ఆయన సరళము చేసే దేవుడిగా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినప్పుడు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మనము అనేక సార్లు మరి ఒకవేళ ఒక క్రొత్త మార్గంలో వెళ్ళినట్లయితే మనము భయపడే వారముగా ఉంటాం. లేదా ఒక కొత్త పనిని మనము టేకప్ చేయాలనుకుంటే భయపడే వారముగా ఉంటాం. మనకు తెలియని పని చేయాలంటే భయపడే వారముగా ఉంటాం. కానీ అన్నిటిలో కూడా దేవుడు మనకి సహాయము చేసే దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ మనం చూచినట్లయితే నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. అన్ని మార్గములు కూడా మనని కాపాడుటకు దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఆ తర్వాత వచనాన్ని మనం చూచినట్లయితే, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. మన పాదములకి కూడా రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారు. అలాగే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో కూడా మనము చూచినప్పుడు, ఈ దేవదూతలు మనకు పరిచారము చేసే ఆత్మలుగా ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన పరిస్థితి ఎలా ఉన్నా సరే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన దూతలకి కూడా ఆయన మన గురించి ఆజ్ఞాపిస్తున్నాడు. అలాగే వాటికి మరి ఆజ్ఞ ఇచ్చి ఈ రీతిగా చేయమని, మన అన్ని మార్గములో కేవలం ఈ మార్గము ఆ మార్గం అని కాదు, కానీ మనము తీసుకునే ప్రతి స్టెప్లో కూడా మనకి తోడుగా ఉండులాగున, మనకి ముందు నడిచేలాగున, అలాగే మనల్ని నడిపించే విధముగా దేవదూతలకి దేవుడు ఆజ్ఞాపించడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఒంటరిగా వెళ్తున్నామని మనం భయపడకూడదు. మనకి ముందుగా దేవుడున్నాడు, మనని నడిపించేదే దేవుడు. కాబట్టి మనము ధైర్యముగా ఉండి ముందుకు సాగిపోవాలి. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడి హృదయంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న మా దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, దేవా, మా మార్గములన్నిటిలో తండ్రి మమ్మల్ని కాపాడుటకు తండ్రి మీ దేవదూతలకి తండ్రి దేవా మీరు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. అలాగే తండ్రి దేవా అవి మాకు పరిచర్య చేసేవిగా ఉన్నవని వాక్యం సెలవిస్తుంది. దేవా మమ్మల్ని ఎన్నడూ కూడా విడువని దేవా, ఎడబాయని దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు దేవా. అవును తండ్రి, ప్రతి మార్గంలో మీరు మాకు తోడై ఉంటానని అభయవాక్కుని మీరు దయచేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.